నువ్వు మాట్లాడుకో. మమ్మీ, ఏంటి ఇంకా ఇక్కడే నిలబడి ఆలోచిస్తున్నావు? బేబీ, ఇంకొక్కసారి ఆలోచించు. ఈ మమ్మీని చూడు. ఈ మమ్మీ ప్రెస్టేజ్ కూడా నీకు ముఖ్యమే కదా? అరే, ఎవరి నీడైతే మన ఇంటి దరిదాపుల్లో కూడా పడకూడదని నేను అనుకుంటాను. ఏకంగా వార్డ్ ఆఫీస్కి తీసుకొచ్చేసావు నన్ను. వచ్చాం కదా, లోపలికి వెళ్ళి బావతో నా పెళ్లి విషయం మాట్లాడేసావనుకో, ఓ పని అయిపోతుంది. అంతేగాని నా ప్రెస్టేజ్ గురించి ఆలోచించనంటావా? ప్రెస్టేజ్, ఓల్డ్ ఏజ్ ఇవన్నీ ఓల్డ్ థాట్స్ మమ్మీ. ఇప్పటి న్యూ థాట్ ఏంటంటే పిల్లల ఇష్టాల కోసం తల్లులు చచ్చిపోవడం. అదే ఫాలో అయిపో మమ్మీ. ప్రస్తుతానికి వెళ్దాం దా. రా 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 మమ్మీ. ఏమైంది మీకు? బంగారం లాంటి ప్రాజెక్ట్ వద్దనుకున్నారు. ఓ, నేను ఐడియా ఇచ్చానా? నిన్ను మాట్లాడొద్దన్నానా? అసలు ఈ పిచ్చి డ్రెస్ నిన్ను ఎవరు వేసుకోమన్నారు? ఇది మరీ బాగుంది. కోఆపరేటో కార్పొరేటో అని మీరే కదా అన్నారు. కొని తెచ్చి మరీ ఇచ్చారు ఈ ముద్ద నష్టపు డ్రెస్ని. ఇస్తే మాత్రం వేసుకుంటావా? వద్దని చెప్పాలి కదా. అది జరిగింది. ఏం జరిగిందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇలాంటి వేసుకోవాలా? ఇప్పుడు మనం ఒక మీటింగ్ కి వెళ్ళాలి. నిన్ను ఈ అవతారంలో తీసుకెళ్తే నా పిఏవని అనుకోరు, మా ఇంటి పని మనిషి అనుకుంటారు. ఈ డ్రెస్ నేను వద్దని చెప్పాను, మీరు విన్నారా? సరే సరే, డ్రెస్ చేంజ్ చేసుకో, వెళ్ళి చూడలేకపోతున్నావు. వేసుకోమని చెప్పే ముందు ఉండాలి. అదే సార్, వేసుకోమని చెప్పే ముందు ఆలోచించి ఉండాల్సిందని అంటున్నాను.